నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శనివారం అద్దెంకి పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగాయి. ముందుగా యూటీఎఫ్ నాయకులందరూ కలిసి యూటీఎఫ్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ యూటీఎఫ్ ఏర్పడిన తర్వాత విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక సంఘం యూటీఎఫ్ అని, అప్రెంటిస్ విధానం రద్దు, సిపిఎస్ రద్దు లాంటి పలు పోరాటాల్లో యూటీఎఫ్ ఎప్పుడు ముందంజలో ఉందన్నారు. త్వరలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు అద్దెంకి పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కావున అద్దెంకి మండలంలో ఉన్న యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 10, 1974లో ప్రారంభించబడిన యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వర్ణోత్సవాలకి సిద్ధమైంది. మరి యూటీఎఫ్ అనగానే ఒక అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతోటి ఎంతో నిబద్ధతతో పనిచేసే సంఘం యూటీఎఫ్. ప్రతి యూటీఎఫ్ కార్యకర్త యూటీఎఫ్ సభ్యుడిగా ఉండడానికి గర్వపడతా ఉంటాడు. యూటీఎఫ్ జెండా మోయడం చాలా గొప్ప విషయంగా భావిస్తారు. మరి అలాంటి యూటీఎఫ్ ప్రభుత్వాలకి రకరకాల విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో దిశానిర్దేశం చేసే ఒక గొప్ప సంస్థ. మరి నేటి కాలంలో విద్యారంగం అనేక ఒడిదుడుకులు, సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. ఆ సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ ప్రాతినిధ్యం చేసి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హై స్కూళ్ళలో సిబిఎస్ఈ విధానం పెట్టారు. దానివల్ల ఆ పిల్లలు సిబిఎస్ఈ స్థాయిలో లేరు, దాన్ని అందుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే సిబిఎస్ఈని రద్దు చేయాలి. అలాగే 117 జీవో ద్వారా ప్రాథమిక పాఠశాలలు కునారిల్లిపోతున్నాయి, ఆ మూతపడే స్థితిలో ఉన్నాయి. కాబట్టి 117 జీవోని కూడా రద్దు చేసి ఆ మెర్జింగ్ ఆపి ప్రైమరీ పాఠశాలని, అలాగే హై స్కూల్స్ కూడా మెర్జింగ్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నాయి. 117 జీవోని రద్దు చేసి రెండింటిని సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించబడింది. 10th క్లాస్ విద్యార్థులు ఈ సంవత్సరం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలనే నిబంధన ఉంది. కానీ చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో రాసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కలిపి రాసే విధానాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా బైలింగల్లో పిల్లలు ఆన్సర్ చేసే విధానాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. బైలింగల్ టెస్ట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు 2 భాషల్లో కలిపి 10th క్లాస్ పరీక్షలు ఆన్సర్ చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని ఉపాధ్యాయులందరి కోరిక. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఉపాధ్యాయులకి మేలు చేస్తుందని, అలాగే యూటీఎఫ్ వీటన్నిటికీ ప్రాతినిధ్యం చేస్తుందని, అలాగే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని మరలా తీసుకొచ్చే ఆలోచనలు చేసే విధానాన్ని మానుకొని అప్రెంటిస్ రద్దు చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దానిలో భాగంగా ఉన్నటువంటి రామిరెడ్డి గారు వీళ్ళందరూ కూడాను దాంట్లో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితుల్లో యూటీఎఫ్ ఆవిర్భావం జరిగింది ఇదే రోజున 50 సంవత్సరాల క్రితం. అధ్యయనము, అధ్యాపనము, సామాజిక స్పృహ అనేటువంటి నినాదాలు తీసుకొని ఆనాడు టీచర్స్లోకి వచ్చిన తర్వాత యూటీఎఫ్ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది. దానికి ఉపాధ్యాయులు కోసం కృషి చేసినటువంటి నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది కార్యకర్తల్ని మరి జైలు పాలు చేసుకొని వాళ్ళని మన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి పడినటువంటి కష్టాలు మన యూటీఎఫ్ చరిత్ర చదివితే మనందరికీ తెలుస్తాయి. వాళ్ళు సాధించినటువంటి ఉపాధ్యాయుల కోసం సాధించినటువంటి అనేకమైనటువంటి రాయితీలు, మరి రీగ్రూపింగ్ స్కేల్స్, రామిరెడ్డి గారు దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేసి దాని మీద ఎంత ఉద్యమాలు నడిపారో మనం చరిత్ర చదవాల్సిన అవసరం. యూటీఎఫ్ దాని యొక్క సిద్ధాంతాలు, దాని యొక్క ఆచరణ, దాని యొక్క విధానము, దాని యొక్క కమిట్మెంట్ ప్రతి కార్యకర్త కూడా చదివి మంచి నాలెడ్జ్ని దాంట్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధమైనటువంటి పట్టుదల పట్టాలి, ఎక్కడ పట్టుదల పట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా రామిరెడ్డి గారు చెప్తూ ఉండేవాళ్ళు. నేను సింగరాయకొండలో పనిచేసేటప్పుడు రామిరెడ్డి గారు తోటి పరిచయాలు ఏర్పడ్డాయి.
ఆ తర్వాత ఆయనతోటి కలిసి కూర్చొని ఉంటే మనకి ఎన్నో విషయాలు ఆనాడు జరిగినటువంటి విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన జీవితమే ఈ ఉపాధ్యాయులకు అంకితం చేశాడు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతాలు, ఆయన మన కార్యకర్తలు, మన నాయకులు నిర్వహించినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈనాడు 50 సంవత్సరాలుగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని ఎంతో లబ్ధిని కూడా పొందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రతి దాడులు చేస్తారని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు వాసు అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డు నుంచి భవానీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు వాసు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాల వాళ్ళు శాంతియుత నిరసన ర్యాలీ చేయాలన్నారు. రాబో కాలంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి పోరాటాలు చేస్తారని వాసు చెప్పారు. అద్దంకిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులందరూ తరలి రావాలని, అప్పుడే ఉద్యమానికి ఫలితం దక్కుతుందన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాసు తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి 50 మంది హిందూ బంధువులకు విజ్ఞప్తి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బ్యానర్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఒకప్పుడు మన అఖండ భారతదేశంలో విడిపడిపోయినటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ మైనర్లుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దమన కాండలు, ఇంట్లోకి పోయి కొట్టడం, బ్రతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడం, స్త్రీలను మానభంగాలు చేయడం ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ చాలా సులువుగా జరుగుతున్నటువంటి. ఎందుకంటే హిందువుల్లో ఐక్యత లేకపోవడం. ఇది మన భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హిందువుల ఐక్యత సాగాలని, ఐక్యత చేయాలనే ఉద్దేశంతో అద్దంకి నగరంలోని హిందువుల ఐక్యవేదిక తరఫున ఈరోజు మరి కేవలం 11 మందితో ర్యాలీ చేయడం జరిగింది. సోదరులారా గమనించండి, ఇది 11 మందికే పట్టిందని అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మేము నడుస్తున్నటువంటి వాళ్ళలో ఉన్నారు, నీవు ఉన్నావు అందులో. రేపు జరిగేటువంటి ఇబ్బంది ఈ 11 మందికి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద ఏదైనా జరిగితే మీకు జరిగినట్టే. వాళ్ళు పిల్లల్ని ఎక్కువ మందిని కలిసి దేశాన్ని తీసుకున్నాం అనుకుంటే నువ్వు నీ బిడ్డకి ఆస్తులు సంపాదించుతామని చూస్తున్నావు. ఈ గతి మనకి రాకూడదు అంటే హిందువుల ఐక్యత పెరగాలి. బంగ్లాదేశ్లో చంపుతుంది బాబు బిడ్డనో, అమ్మ బిడ్డనో, రెడ్డి బిడ్డనో, లేదంటే శెట్టిగారి బిడ్డనో కాదు, కేవలం హిందూ అనే ప్రతి ఒక్కరిని కూడా దారుణాతి దారుణంగా వెంటాడి వేటాడి చంపుతూ ఉన్నటువంటి విషయాలు మీరు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. నేను తెలియజేసేటప్పుడే భారతదేశంలో కూడా భవిష్యత్తులో ఇది కొనసాగడానికి ఎంతో దూరం లేదు. మన పిల్లలు ముత్తాతలు అంతని ఇబ్బంది పడ్డారు, భవిష్యత్తులో మన బిడ్డలు ఇబ్బంది పడకూడదంటే మనలో ఐక్యత పెరగాలి. కనుక ఈ దమనకాండలు ఏదైతే మన భారతదేశంలో జరగకుండా ఉండాలి అంటే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరికీ మనం ఐక్యతని తెలియజేయాలి. వాళ్ళకి జరిగేటువంటి ఆ హింసలను ఖండిస్తూ వాళ్ళు ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రజలారా తెలియజేస్తుందేమనగా మనమే చట్టాలను అవి ఎంతవరకు మనకు ఉపయోగిస్తున్నాయి, ఎంతవరకు మనం కాపాడుతాయన్న విషయాన్ని మనం రూఢీ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే ఈరోజు బంగ్లాదేశ్లో వాళ్ళు ఎంత పరాకాష్ట అమానుషానికి, రాక్షసత్వానికి ప్రపంచ ఐక్యరాజ్య సమితి కావచ్చు, మానవ హక్కు సంఘాలు కావచ్చు, హిందువులంటే ఏమాత్రం విలువ లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవ్వరూ కనీసం పల్లెత్తి మాట కానీ జరుగుతున్న అమానుషాన్ని ఖండించిన దాఖలాలు కానీ లేవు. ఈ దుస్థితి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఆ దిశగా మనందరి ప్రయత్నాలు ఉంటాయని ఆశిస్తూ జై హింద్, జై అఖండ భారత్. Ahí.
బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకి నగరంలో నిరసన ర్యాలీ. శ్రావణ శనివారం సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శనివారం భక్తులు కిటకిటలాడారు. ముందుగా స్వామివారిని నిత్యం జరిగే అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని ఆకు పూజలు చేయించుకున్నారు. దేవస్థానం తరపున భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్నదానం వితరణ జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర్ అవధాని మాట్లాడుతూ అన్ని మాసాలలో కన్నా శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యమని, శ్రావణ మాసంలో మహిళా భక్తులు నిత్యం దేవతలకు పూజలు చేయటం వలన పుణ్యఫలం వస్తుందన్నారు. శ్రావణ శనివారం కావటంతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని అవధాని పేర్కొన్నారు. ఈ రోజు శ్రావణ మాసం మొదటి శనివారం. శ్రావణ మాసం ప్రారంభం సోమవారం వచ్చింది. ఈ శ్రావణ మాసాన్ని సంస్కృతంలో నభోమాసం అంటారు. ఈ నభోమాసంలో శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఈ మూడు చాలా విశేషమైనది దేవతల పూజకి. అట్లాగే శ్రావణ సోమవారం నాడు, ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వాళ్ళకి సకల సంపదలు వస్తాయని మనకి శాస్త్రం ఉన్నది. ఈ శ్రావణ మాస మహాత్మ్యం అంతా కూడాను శ్రావణ మాసం మొత్తం ఈ పాడ్యం నుంచి అమావాస్య దాకా ప్రతిరోజు కూడాను దేవత దర్శనం చేసుకొని, దేవతల దగ్గర పూజ చేసుకొని, దేవతల తీర్థప్రసాదం తీసుకుంటే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రావణ మహాత్మ్యంలో ఉన్నది. కావున ఈ శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారం, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం నాడు ఈ భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని, అమ్మవారిని, అలాగే ఈశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. రోటరీ క్లబ్ ద్వారా పేద మహిళలను ఆదుకోవటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని, రోటరీ చేసే సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని పేద మహిళ అయిన ఉమాగౌరికి సమ్యద్ మౌలాలి ఆర్థిక సౌజన్యంతో శనివారం రోటరీ కార్యాలయంలో రోటరీ సభ్యులందరూ కలిసి కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు సమ్యద్ మౌలాలి జన్మదినోత్సవ సందర్భంగా అవసరమైన ఆడంబరాలకు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోకుండా పేద మహిళలను గుర్తించి కుట్టు మిషన్ అందజేయడం జరిగిందని, మౌలాలికి రోటరీ తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఉమాగౌరి దాఖలు ఇచ్చిన కుట్టు మిషన్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని,
ముందు ముందు 10 మందికి ఉపాధి కల్పించాలని వీరయ్య తెలిపారు. మన మౌలాలి గారు చిన్నతనం నుంచి కష్టపడి ఎదిగి పారిశ్రామికంగా అభివృద్ధిలో పెట్టి మంచి పొజిషన్లో ఉన్న సమాజంలో అతని పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టం. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు కూడా అందుకున్న వ్యక్తి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాగుంటుందని భావిస్తున్నాను. ఇలా మన సభ్యులంతా కలిసిమెలిసి హాయిగా సంతోషంగా హ్యాపీగా ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఇప్పుడు ఈరోజు రోటరీ క్లబ్ సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు సభ్యులు వీరయ్య గారు, ఈ సమావేశానికి చేసిన ఎంత రోటరీ వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ చేరడంలో ఉద్దేశం ఏంటంటే, మన రోటరీ క్లబ్కి ఇంతకుముందు పూర్వ అధ్యక్షులుగా చేసిన సయ్యద్ మౌలాలి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, ఆ సందర్భంగా వారు ఒక పేద అమ్మాయికి కుట్టు మిషనంగా చేస్తున్నారు. అంటే సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆ సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమైన మన దాత ఈరోజు ఎవరి సౌజన్యంతో జరుగుతుందో వారి గురించి మన మిత్రులు కూడా మాట్లాడారు. నేను ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడే వారిని చూశాను. నేను అంతకుముందు నాకు తెలియదు. ఆయన రోటరీ అధ్యక్షులుగా చేయడం తర్వాత మిగతా పాత వ్యవహారాలన్నీ నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ముందు జరుగుతూ ఉన్నప్పుడు చెప్పుకుంటున్నాను వారి ద్వారాను వారి గురించి తెలుసు. సాధారణ కుటుంబంలో పుట్టారు. మనం వాళ్ళందరూ చెప్పిన సైకిల్కి పంచర్లు వేసుకుంటూ 3 రూపాయలు 2 రూపాయలు వచ్చే ఆదాయంతో బయటకు అని చెప్తున్నాను. ఈరోజు అది మనం కలుసుకొని ఈరోజు అతని స్థాయిని ఊహించుకుంటే ఎలా ఉంది అంటే తన మరి ఒక 60 ఇయర్స్ కూడా వచ్చినాయో లేదో నాకు తెలియదు. ఆ స్థాయిలో ఎంత అభివృద్ధి సాధించారు అంటే గొప్ప వ్యక్తులు ఆ విధంగానే పైకి వస్తూ ఉంటారు. వాళ్ళ స్వయం కృషితో ఎంత స్వయం కృషితో పైకి వచ్చి గొప్ప వ్యాపారవేత్త అయినా కానీ ఆయన వినయ విధేయతలో చక్కగా ఉంటూ ఎప్పుడు ఎవరు ఎక్కడ కలిసినా ముందు ఆయన నమస్కారం పెడతా ఉంటారు. అతను గర్వంగా ఫీల్ అవ్వడు, నేను ఇంత వ్యాపారవేత్తనే అని. మన రోటరీలో చేరారు, అధ్యక్షుడిగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమానికి సౌజన్యాన్ని అందిస్తూ ఉంటారు. రాష్ట్రీయ రేపులో కాలేజీకి 60 టేబుల్స్ 60 కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలా ఏదో ఒకటి ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమం చేస్తాం. మన క్లబ్ తరఫున కాకుండా మన క్లబ్ మిగతా ఎవరైనా సార్లు చెప్పారు, ఎవరైనా నాకు నేను పేదవాళ్ళని కాస్త మాకు అందేయండి అని వస్తే వాళ్ళకు కూడా సహాయం చేస్తాను. అవి నాకు తెలియదు. అవన్నీ కొత్త సేవా కార్యక్రమాలుగా జరిగిపోతాయి. ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.